హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్వరి. దేవరా సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 5న విడుదల కావాల్సిన ఈ మూవీ అక్టోబర్ 10కి పోస్ట్ పోన్ అయినప్పుడు ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఆ తర్వాత అక్టోబర్ 10 నుంచి అనూహ్యంగా సెప్టెంబర్ 27కి ప్రీపోన్ కావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. మరో 2 నెలల్లో తమ అభిమాన హీరోని బిగ్ స్క్రీన్ పై చూసుకోవచ్చని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో దేవరా మళ్ళీ వాయిదా అనే వార్త సంచలనంగా మారింది. దేవరా మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యిందని, అసలు ఈ ఏడాది వచ్చే అవకాశమే లేదని, ఏకంగా నెక్స్ట్ ఇయర్కి వాయిదా పడిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. విడుదలకు ఇంకా సుమారుగా 2 నెలలే సమయం ఉంది. ఇలాంటి టైంలో కొద్ది రోజులుగా ఎటువంటి అప్డేట్స్ ఇవ్వకుండా దేవరా టీం సైలెంట్గా ఉండడం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తుంది. ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. ఇప్పటిదాకా గ్లిమ్స్ ఫస్ట్ సింగిల్ మాత్రమే విడుదల చేశారు. 2 నెలల టైంలో మిగతా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ చేయాల్సి ఉంది. అలాగే మిగతా సాంగ్స్, టీజర్, ట్రైలర్ విడుదల చేసి ప్రమోషన్స్లో స్పీడ్ పెంచాల్సి ఉంది. ఇంత తక్కువ టైంలో ఇవన్నీ సాధ్యమేనా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే దేవరా పోస్ట్ పోన్ న్యూస్ని చాలామంది నమ్ముతున్నారు. ఇదిలా ఉంటే సన్నిహిత వర్గాలు మాత్రం దేవరా ఖచ్చితంగా సెప్టెంబర్ 27నే విడుదలవుతుందని చెబుతున్నారు. దేవరా షూటింగ్ ఇప్పటికే దాదాపు పూర్తయిందని, ఆగస్టులో చేసే జాతర సాంగ్తో షూట్ మొత్తం కంప్లీట్ అవుతుందని అంటున్నారు. మరోవైపు ప్యారలల్గా జరుగుతున్న పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చివరి దశలో ఉందట. ఇప్పటికే కొందరి కీలక పాత్రధారుల డబ్బింగ్ కూడా పూర్తయిందట. ఈ నెలలోనే సెకండ్ సింగిల్, ఆగస్టులో టీజర్, మిగతా సాంగ్స్ సెప్టెంబర్లో విడుదల చేయనున్నారట. మరి అన్నీ అనుకున్నట్టు జరిగి దేవరా సెప్టెంబర్ 27కే వస్తుందేమో చూడాలి.